ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుపేట మీ అందరికీ శుభములు. సాధారణంగా ఎక్కువ మంది సేవకులే కానీ అందరూ కూడా వాక్యం చదువుతున్నారా, వాక్యం చదువుకోండి, వాక్యం చదువుకోండి అని చెప్తాం, మనం వింటూనే ఉంటాం కదా. మన జీవితంలో కూడా మనం రోజు వాక్యం చదువుకుంటూనే ఉంటాం కదా. అయితే ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క ప్రశ్న వస్తుంది, వాక్యం ఎందుకు చదువుకోవాలి అని అనిపిస్తుంది. వాక్యము అంటే ఏంటి అంటే, వాక్యము అనగా సత్యము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా ఈ భూమి మీదకి వచ్చిందనమాట. అంటే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని కూడా భక్తులైన వారు గారు చెప్తారనమాట. ఈ వాక్యం మన త్రోవకి వెలుగుగా ఉంటుందంట. మన మార్గములన్నిటిలో మనం ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుందంట. ఇంకా ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే, దేవునికి ఇష్టలుగా దేవుని చిత్తాన్ని జరిగించే విధంగా ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అనేది వాక్యమే తెలియజేస్తుంది. అపవాది మనల్ని శోధిస్తున్నప్పుడు ఆ అపవాదిని జయించే శక్తి మనకి ఆ యొక్క వాక్యంలో నుంచే వస్తుంది. యేసుప్రభువుని కూడా సాతాను శోధిస్తున్నప్పుడు వాక్యం ద్వారానే ఆయన సాతాన్ని జయించినట్లుగా చూస్తాం అనమాట. ఇంకా చెప్పాలంటే వాగ్దానాలు మనం పొందుకోవాలి అన్న వాక్యం చదువుతుండగా దేవుడు కొన్ని వాగ్దానాలని మనకి కూడా స్వతంత్రింపజేస్తాడనమాట. వాక్యము సుత్తి వంటిదనమాట. బండ వంటి హృదయాల్ని కూడా వాక్యం చదువుతుంటే, వాక్యం వింటుండగా దేవుడు కరిగిచ్చి వేస్తాడు. వాక్యం అంట అగ్ని వంటిదంట, హృదయాలను మండిచ్చేస్తుంది అనమాట. ఇంకా అంటే హృదయములో మంట పుట్టుతుంది. ఆ వాక్యము నీకు తగిలినప్పుడు హృదయంలో మంట పుడుతుంది అనమాట. అది ఏంటి అంటే దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం అనమాట. ఇంకా వాక్యం ఏం చదువుతున్నప్పుడు వినేటప్పుడు ఏమవుతుందంటే, బంధింపబడే వారికి విడుదల కలుగుతుంది, బాధలో ఉన్న వారికి ఓదార్పు కలుగుతుంది, కృంగిపోయిన వారికి నిరీక్షణ కలుగుతుంది, గాయమైన హృదయానికి ఆ గాయమైన హృదయాన్ని హృదయం కలిగిన వారి ఈ వాక్యం వినినప్పుడు చదువుతున్నప్పుడు వారి హృదయాలు కట్టబడతాయన్నమాట. ఆ వాక్యం మనల్ని కొన్నిసార్లు ఖండిస్తుంది కూడా. అప్పుడు సరిచేసుకొని ఎవరైతే ఆ యొక్క వాక్యం అనే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడో, వరదొచ్చిన వానొచ్చిన అది చెదిరిపోకుండా తన జీవితం ఉంటుందన్నమాట. అందుకే యేసుప్రభువు చెప్తాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ ప్రభు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్తుంది. భౌతికమైన ఆహారం మనల్ని భౌతికంగానే ఆరోగ్యవంతంగా ఉంచుతుంది, కానీ వాక్యము అంట భౌతికంగాను, ఆత్మీయంగాను, మానసికంగాను అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, ఒక గొప్ప సంతోషమైన జీవిగా ఈ భూమి మీద బ్రతికేటట్టు చేస్తుంది అనమాట. మరి ఇంత గొప్ప వాక్యాన్ని మనం రోజు చదువుకున్నప్పుడు తప్పక దేవుడు మన జీవితాల్లో వాక్యం చదవటం కూడా ఆరాధనేనని నేను మొన్న మా పాస్టర్ గారు చెప్తుంటే విన్నానమాట. మరి మీరు చదువుతున్నారా?